మొన్నటిదాకా ప్రపంచ రాజకీయాల్లో పెద్ద మార్పులు, సంఖ్యలలో మారుతున్న కూటములు, పశ్చిమ దేశాల ఒత్తిడి మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి చేసిన ఈ పర్యటన ఒక సాధారణ మీటింగ్ కాదు, ఒక స్ట్రాటజిక్ మూవ్. పుతిన్ ఎందుకు వచ్చారు? పుతిన్ ఇండియా విజిట్కి ప్రధాన కారణాలు 3 బిగ్ థింగ్స్. ఒకటి, ఎనర్జీ అండ్ ఆయిల్ సెక్యూరిటీ. ప్రస్తుతం రష్యా ప్రపంచంలో పెద్ద ఎనర్జీ ఎగుమతిదారుల్లో ఒకటి. వెస్టర్న్ శాంక్షన్స్ వల్ల రష్యాకి కొత్త మార్కెట్లు కావాలి. మరోవైపు ఇండియాకి స్టేబుల్ అండ్ డిస్కౌంటెడ్ ఆయిల్ సప్లై చాలా ముఖ్యం. ఈ రెండు అవసరాలు ఈ రెండు దేశాలను మరింత దగ్గరకు తెచ్చాయి. రెండవది, డిఫెన్స్ కోఆపరేషన్. ఇండియా డిఫెన్స్ సిస్టంలో 60% కంటే ఎక్కువ రష్యన్ ఆరిజిన్ ఫైటర్ జెట్, మిసైల్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మెయింటెనెన్స్, అప్గ్రేడ్స్, స్పేర్ పార్ట్ కోసం ఇండియాకి రష్యా చాలా అవసరం. ఈ విజిట్లో అడ్వాన్స్డ్ డిఫెన్స్ అగ్రిమెంట్, జాయింట్ ప్రొడక్షన్స్, మోడల్స్, మిలిటరీ టెక్నాలజీ షేరింగ్ గురించి చర్చ జరిగింది. మూడవది, డిప్లొమాటిక్ బ్యాలెన్సింగ్. పశ్చిమ దేశాలు రష్యా మీద ఒత్తిడి పెంచుతున్న సమయంలో ఇండియా మాత్రం స్ట్రాటజిక్ ఆటోనమీ పాలసీని ఫాలో అవుతుంది. అంటే ఎవరి పక్కన నిలబడాలో కూడా మనమే నిర్ణయించడం. పుతిన్ విజిట్ ఈ సందేశాన్ని ప్రపంచానికి మరింత బలంగా చూపించింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్యాక్ట్ ఫేర్ తెలుగు. నేను మీ సతీష్. ఇక్కడ మన దేశంలో జరుగుతున్న నిజాలు, రాజకీయాలు, చరిత్ర, మిస్టరీలు, ఇలాంటి నిజమైన సమాచారాన్ని క్లియర్ ఫ్యాక్ట్తో మీ ముందుకు తీసుకురానున్నాను. మీ సపోర్ట్తో ఇంకా మంచి కంటెంట్ అందించడానికి ప్రయత్నిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ఈ విజిట్లో ఏ అంశాల మీద చర్చ జరిగింది? ఒకటి, ట్రేడ్ అగ్రిమెంట్, ఆయిల్, గ్యాస్ సప్లై, ఫార్మా ఎక్స్పోర్ట్, అగ్రికల్చర్ ట్రేడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. ట్రేడ్ ఇంబ్యాలెన్స్ తగ్గించడమే ముఖ్య లక్ష్యంగా. ఇండియా ఎక్స్పోర్ట్ పెంచే అవకాశం ఎక్కువ. రెండవది, ఎనర్జీ డీల్స్, లాంగ్ టర్మ్ ఎనర్జీ అగ్రిమెంట్, డిస్కౌంటెడ్ ఆయిల్ కాంట్రాక్ట్, న్యూక్లియర్ ఎనర్జీ కోఆపరేషన్ కూడా ప్రధాన అజెండా. మూడవది, డిఫెన్స్ అప్గ్రేడ్. S-400 మెయింటెనెన్స్ నుంచి ఫైటర్ జెట్ ఇంజన్స్ వరకు చాలా సెన్సిటివ్ డిఫెన్స్ టాపిక్ ఈ సమావేశంలో మాట్లాడడం జరిగింది. మూడవది, గ్లోబల్ ఇష్యూస్. ఉక్రెయిన్ వార్ నుండి మిడిల్ ఈస్ట్ స్టెబిలిటీ వరకు గ్లోబల్ పీస్ టాక్స్ పై మోడీ, పుతిన్ మాట్లాడారు. మరి ఇండియాకి లాభాలు ఏమిటి? ఈ విజిట్ ఇండియాకి ఇచ్చే లాభాలు చాలా పెద్దవి. చీప్ ఆయిల్, డిఫెన్స్ సప్లైస్, ఎక్స్పోర్ట్ అండ్ ఉద్యోగ అవకాశాలు, టెక్నాలజీ యాక్సెస్, న్యూక్లియర్, స్పేస్, ఇంజనీరింగ్, స్ట్రాటజిక్ గ్లోబల్ పొజిషన్. వరల్డ్లో పాలిటిక్స్లో ఇండియా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. పుతిన్ ఇండియా విజిట్ స్టాక్ మార్కెట్ మీద కూడా స్పష్టమైన ప్రభావం చూపింది. ఈ విజిట్ ముందు పెట్టుబడిదారులు కొంచెం క్యాజన్గా ఉన్నారు, కానీ విజిట్ కన్ఫర్మ్ అయిన తర్వాత కొన్ని కీ సెక్టార్స్లో పాజిటివ్ మూవ్మెంట్ కనిపించింది. రష్యా నుంచి డిస్కౌంటెడ్ క్రూడ్ కొనసాగుతుందనే ఎక్స్పెక్టేషన్ పెరిగింది. దాంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి మార్జిన్ స్టెబిలిటీ వస్తుందని మార్కెట్లో భావించింది. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ ఇవన్నీ చిన్న ర్యాలీ చూపాయి. ఇండియా రష్యా డిఫెన్స్ కోఆపరేషన్ టాక్స్ వల్ల అప్గ్రేడ్, జాయింట్ ప్రొడక్ట్, స్పేర్ పార్ట్స్ సప్లై వంటి విషయాలు బలపడతాయని మార్కెట్ అనుకుంది. హెచ్ఏఎల్, భారత్ డైనమిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మొత్తం కోర్ డిఫెన్స్ కౌంటర్స్లో బయింగ్ ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంటర్నేషనల్ డిప్లొమసీ స్ట్రాంగ్ అవ్వడం వలన రూపీ స్టెబిలిటీ ఇంప్రూవ్ అయింది. స్టేబుల్ రూపీ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి పాజిటివ్ సిగ్నల్. గోల్డ్ అండ్ కమోడిటీ స్టాక్ స్లైట్లీ పెరగడం వలన జియోపొలిటికల్ టెన్షన్ తగ్గి డైలాగ్ పెరుగుతుందనే భావన. రిస్క్ అవర్షన్ తగ్గడంతో సేఫ్ హెవెన్ అసెట్స్ వంటి గోల్డ్లో కొద్దిగా కరెక్షన్ కనిపించింది. ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ లైక్ నిఫ్టీ, సెన్సెక్స్ స్లైట్లీ పాజిటివ్. ఈ విజిట్ వల్ల ఒక పెద్ద గేమ్ చేంజర్ కాకపోయినా మార్కెట్కి ఒక పాజిటివ్ డిప్లొమాటిక్ సిగ్నల్ ఇచ్చింది. గ్లోబల్ అన్సర్టనిటీ మధ్య ఇండియా స్టేబుల్ పార్ట్నర్గా కనిపించడం ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. మరి రష్యాకి లాభం ఏమిటి? రష్యాకి ఇండియా అంటే ఒక పెద్ద మార్కెట్, ఒక పెద్ద అలియన్స్. ఈ విజిట్ ద్వారా కొత్త మార్కెట్ శాంక్షన్ వల్ల కోల్పోయిన ఆర్థిక స్టెబిలిటీ, డిఫెన్స్ సేల్స్, డిప్లొమాటిక్ సపోర్ట్, ఏషియన్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ఇండియా మ్యాన్ పవర్, ట్రేడ్ కనెక్షన్, రష్యాకి కొత్త బిజినెస్ ఛానల్స్. ఈ విజిట్ ప్రపంచానికి ఒక పెద్ద సిగ్నల్. ఇండియా ఎవరి పక్కన నిలబడాలో తానే నిర్ణయిస్తుంది. రష్యాకి ఇండియా ఒక కీ గ్లోబల్ పార్ట్నర్. ఫ్యూచర్ జియో పాలిటిక్స్లో ఇండియా రష్యా పార్ట్నర్షిప్ ఇంకా బలపడుతుంది. ఒక విజిట్, ఒక హ్యాండ్ షేక్, అది కేవలం వార్త కాదు, అది ఇండియా ప్రపంచ రాజకీయాల్లో ఎంత బలంగా నిలుస్తుందో చూపించే సాక్ష్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి అందేలా షేర్ చేయండి. ఇలాంటి అభివృద్ధి, అవగాహన, ప్రేరణాత్మక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నేను వీడియో పెట్టి పెట్టగానే మీ దాకా రావాలంటే బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.